రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మగవాళ్ళు ఎక్కువ మంది. స్త్రీలు ఇంటి దగ్గర పనులు చేస్తూ ఉంటారు. స్త్రీల పనికి గుర్తింపు ఉండదు, ఇంటి పనికి గుర్తింపు ఉండదు. రోజు ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని అనే మగవాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు. ఒకరోజు అడిగిందట భార్య, తెచ్చి పెడితే తిని కూసుంటావు, చెప్పిన పని చేయనంటావు పెళ్ళమా, ఓసే పెళ్ళమా అన్నాడటేనా. తెచ్చి పెడితే తిని కూసుంటావు, చెప్పిన పని చేయనంటావు పెళ్ళమా, ఓసే పెళ్ళమా అంటే ఒక ప్రశ్న అడుగు తసెప్పుతా మొగడ, ఒక ప్రశ్న అడుగు తసెప్పుతా మొగడ. పొద్దున్నే నిద్రాలేసి ఊడ్చేది ఊడ్చినాను, తుడ్చినాను. బాత్రూముకు నువ్వు పోతే సబ్బు టవాలిస్తి, టేబుల్ మీనికొస్తే ఇడ్లీ సాంబారైతి. పిల్లలకు కనిపించకుండా పిలిచి ముద్దు పెడితే గేటు కాడికొచ్చి టాటా టాటా చెప్తి. ఇప్పుడు చెప్పు, ఊడ్చుడికెంత, తూడ్చుడికెంత, హాయికెంత, బాయికెంత, ముద్దుకెంత, మురిపేవకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడా. ఇది క్వశ్చన్, స్త్రీ వేసిన క్వశ్చన్. రోజు మన తల్లి ఇంట్లో 8 కిలోమీటర్లు నడుస్తుందట. ఐక్యరాజ్య సమితి వేసిన లెక్క 1975లో. ఆ శ్రమకి మనం ఒకవేళ ఫలితం కట్టించాల్సి వస్తే 1975లో 275 రూపాయలు వారికి ఇవ్వవలసిన జీతం ఆ రోజు. నాకు తెలిసి సీనియర్ టీచర్లు ఇక్కడ ఉన్నారు. ప్రొఫెసర్ స్కేల్ అది 275 అనేది ఆనాడు ప్రొఫెసర్ స్కేల్ అది. ఇవాళ సీనియర్ ప్రొఫెసర్లు 4 లక్షలు తీసుకుంటున్నారు. అంటే ఇవాళ ఒక తల్లికి ఎంత ఇవ్వాలి, ఇంట్లో 4 లక్షల జీతం ఇవ్వాలి. పాపం మేడం ఇప్పటి వరకు ఆ డిస్క్రిమినేషన్ అనే మన యాటిట్యూడ్ మెదడులో ఉన్నంత కాలం సమాజాన్ని మార్చలేదు. కనుక మన మెదడును, ముఖ్యంగా పురుషులుగా మన మెదడును కాస్త రోజు రోజుకి పరిపక్వం చేసుకుందామని కోరుకుంటూ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు సంక్షిప్తంగా వారి సందేశాన్ని ఇస్తారు.